హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా కంపెనీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నాను. ఈ పార్టీ ఒక గోల్ఫ్ రిసార్ట్లో ఏర్పాటు చేశారు. ఈ రిసార్ట్ మెల్బోర్న్కి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మా మేనేజర్ నన్ను ఒక స్టేషన్ నుంచి పిక్ చేసుకుంటానన్నాడు. ఇప్పుడే మా మేనేజర్ నన్ను పికప్ చేసుకున్నాడు. మేము రిసార్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ కంట్రీ సైడ్ చాలా అందంగా ఉంటుందండి. సీనరీని అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడే రిసార్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ రిసార్ట్ కూడా చాలా పెద్దది, లోపల కూడా చాలా డ్రైవ్ ఉంది. ఈరోజు అందరం ట్యాక్సీలోనే వస్తున్నాము. రిటర్న్ కూడా ట్యాక్సీలోనే వెళ్తాము. కంపెనీ వీటన్నిటికీ పే చేస్తుంది. మీ అందరికి కూడా కారణం ఊహించుకోండి ఎందుకు ఇలా ఇస్తుందో. లంచ్ స్టార్ట్ అయింది. లంచ్ తర్వాత మాకు మళ్ళీ మీటింగ్ ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత గోల్ఫ్ ఆడతాము. అది ఈరోజు ప్లాన్ అని చెప్పారు. బాగానే ఉంది ఇక్కడ, కాకపోతే చాలా స్టైల్గా ఉంది. మనం అనుకుని ఏం దొరికి చావట్లేదు. బిర్యానీలు ఏవో తినాలనుకుంటాం, అవన్నీ కాదు. ఇటాలియన్ స్టైల్ చికెన్ పెట్టారండి. దాంతోపాటు ఫెట్టూస్నీతో మష్రూమ్ సలాడ్ చేశారు. బాగా వచ్చింది, క్రీమీ మష్రూమ్. సో నైస్. ఈ రెస్టారెంట్ నుండి గోల్ఫ్ కోర్స్ వ్యూ చూస్తే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే విండోస్ ఎక్స్పీ వాల్పేపర్ లాగుంది. ఇప్పుడే మా మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఇస్తారంట. Guys, cheers! 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 హలో ఫ్రెండ్స్, ఇవాళ మా వర్క్ ప్లేస్లో పార్టీ, క్రిస్మస్ పార్టీ. సో ఫస్ట్ లంచ్ ఇచ్చారు, తర్వాత 9 హోల్ గోల్ఫ్ ఆడుతున్నాం. నిజం చెప్పాలంటే ఏముంటుందండి, గోల్ఫ్ అంటే బొక్కలకు బంతులు కొట్టడం తప్ప. క్రికెట్ ఆడాంగా చిన్నప్పటి నుంచి, చాలండి ప్రాక్టీస్ చాలది. ఎప్పుడో 1-2 సార్లు ఆడాను, తర్వాత ఇప్పుడు ఆడలేదు. చూద్దాం ఇప్పుడు ఎలా ఆడతాను. ఓకే, బాగుందండి గోల్ఫ్ కోర్స్ మాత్రం. ఓకే, బాగానే ఉంది, చాలా బాగుంది, మంచి లొకేషన్. జియోగ్రఫికల్గా ఇంకొక కిలోమీటర్ అవతల, ఈ తుప్పల అవతల సముద్రం ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడి వరకు వెళ్తామో లేదో తెలియదు, ఇందులోనే ఉంటాం.
ఇతను గోల్ఫ్లో నా టీమ్మేట్ అండి. యాక్చువల్గా ఇతను ఇండోనేషియా. గోల్ఫ్ కార్ట్ చాలా బాగుందండి. గోల్ఫ్ కార్ట్ అడుగులో కొన్ని సెన్సార్స్ ఉన్నాయి. మనం గ్రాస్ మీదకి వెళ్తే అది పని చేయకుండా ఆగిపోతుంది. ఈ సిస్టమ్ చాలా బాగుందండి, మనం గ్రాస్ మీద డ్రైవ్ చేయకుండా. బ్రహ్మానందం లాగా దిగానేమో అనిపించిందండి. ఏదో ఈజీ అనుకుంటాం బాబు, ఇక్కడ గట్టిగానే ఉంది. ఎండ కూడా కాకిలా కాలిపోతున్నాం. చూద్దాం, మనకు కూడా కొంత వచ్చిద్దాం. బాబు రెడీ. అక్కడ ఒక తెలుగబ్బాయి ఉన్నాడులేండి. ఎక్సలెంట్, ఓకే, థ్యాంక్ యూ. ఈ హోల్ కంప్లీట్ చేయడానికి 2 times పట్టిందండి. యాక్చువల్గా రికార్డ్ చేయకముందు ట్రై చేసినప్పుడు మాత్రం 1 time లో కంప్లీట్ చేశాను. అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తే మాత్రం 2 times పట్టింది. గోల్ఫ్ ఆడడం అయిపోయిందండి. ఇప్పుడే వెళ్తున్నాము. గోల్ఫ్ కార్ట్ పార్క్ చేసి మళ్ళీ రమ్మన్నారు. వెళ్తుంటే ఇక్కడ 2 అందమైన కార్లు కనిపించినాయండి. వాటిని కూడా రికార్డ్ చేశాను. నాకైతే పర్వాలేదు అనిపించింది, కానీ అందరూ తీస్తున్నారు కదా ఫోటోలు, మనం తీద్దామని తీసాను అనిపించింది. అందరూ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. అంతలోకి ఏమన్నా ఉంటే సింపుల్గా తీసుకున్నానని చెప్పి అందరూ బ్రేజర్ తీసుకుంటే నేను తీసుకున్నాను. అందరం డిన్నర్కి అయితే వెళ్తున్నాము. ఈ డిన్నర్ అనేది ఒక సెపరేట్ రూమ్లో అరేంజ్ చేశారు మా అందరి కోసం. డిన్నర్ స్టార్ట్ అయింది. డిన్నర్లో 7 course మీల్ అని చెప్పారు. ఇవి కొన్ని మీ అందరికీ చూపిస్తున్నాను. నిజం చెప్పాలంటే మనం బీఫ్ పోర్క్ చాలా మంది తినరు అని చెప్పి వీళ్ళంతా ఈసారి చికెన్, ప్రాన్స్ అండ్ ల్యాంబ్ వరకు ఇచ్చారు. ఇక్కడ డిజర్ట్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే పార్టీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు కూడా. నేను, ఇంకొక మేనేజర్, మా కంపెనీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ హెడ్ మాత్రమే ఉన్నాం ఇక్కడ. హోటల్ రిసెప్షన్లో మేము కూడా ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము ముగ్గురం సిటీలో ఉంటాము, అందుకే ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఈ సంవత్సరం పార్టీ చాలా బాగా జరిగింది, ఫుడ్ కూడా చాలా బాగుంది.